మీరైనా చెప్పరేంటండి? ముట్టుకోవద్దని చెప్పండి. చెప్తే అర్థం కావడం లేదా? సిగ్గులేదా? కొట్టి చెప్తున్నా అర్థం చేసుకోవే. నాకు అక్కర్లేదు నీ ప్రసాదం. తీసుకో ఇక్కడి నుంచి. నీకెంత మొండితనవే. వద్దని చెప్తున్నా ఇక్కడే కూర్చుండిపోయావు. పో ఇక్కడి నుంచి. ఆంటీ, మీరిలా కొట్టాలని ఎప్పటి నుంచో ఉన్న కోరిక. కొట్టండి నన్ను. ఇంకా కొట్టండి, ఇంకా కొట్టండి. కొట్టండి ఆంటీ, కొట్టండి. నీకు ఆశీర్వాదం కావాలన్నావుగా, తీసుకో. నవ్వొస్తుంది నీకు? నవ్వొస్తుందండి దీనికి. తినలే. సిగ్గులిందానా? ఇంత మొండిదానమేంటే? నాకు అనిపిస్తుంది ఇది అందరితో పాటు నా ప్రాణం కూడా తీసేస్తుందేమో. ఏంటండి ఎంత చెప్పినా అర్థం చేసుకోదేంటండి ఈ పిల్ల? పో ఇక్కడి నుంచి. కొట్టండి ఆంటీ, ఇంకా కొట్టండి, ఇంకా కొట్టండి. మీరు కొడుతుంటే నాకెంతో తృప్తిగా ఉంది. మరి మొండి పిల్ల, పోవే. ఈ సంతోషం కోసం మీరు నన్ను ఏం చేసినా సంతోషమే ఆంటీ. మీరు గమనించారో లేదో, మీరు స్వయంగా మీ చేతులతో నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఈ ఆశీర్వాదాన్ని సంతోషమాత మీకు ఇచ్చారు. చూసుకున్నారా ఆంటీ? మీ చేతులు బాగైపోయాయి. మీ చేతులు బాగైపోయాయి ఆంటీ. నా చేతులు చూసారా? నా చేతులు బాగుపోయండి. చూసారా? నా చేతులు బాగుపడ్డాయి. విద్య, ఆ సంతోషి మాత మన సంతోషి కోరికను నెరవేర్చింది. మీకు అనంత కోటి ధన్యవాదాలమ్మా. మీరు నేను తలపెట్టిన శుక్రవారం వ్రత ఫలితాన్ని ఇచ్చారు. అద్భుతం జరిగింది. చూసావా విద్య? మీకెన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువేనమ్మా. నా కోరికను మీరు తీర్చేశారు. అమ్మా, నీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. నీ భక్తి మళ్ళీ నిరూపించింది. పవిత్రమైన మనసుతో చేసే ప్రార్థనలో ఎంత శక్తి దాగుంటుందో. ఇది నిజంగా అద్భుతం. ఇందులో నేను చేసిందేమీ లేదు కాక. ఇదంతా సంతోషమతి కృప కారణంగానే జరిగింది. అందుకే ఒకసారి జై సంతోషి మాత, జై సంతోషి మాత, జై సంతోషి మాత, జై సంతోషి మాత. ఇక్కడ సంతోషి మాత జపం చేసేది ఎవరు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.